ఆయన యొక్క స్ఫూర్తితో మనం అందరం కూడా చాలా క్రమశిక్షణగా ఏదైతే ముందు డీజే ఉంటుంది దాని వెనకాల బైక్ ర్యాలీ ఉంటుంది. ఒకసారి బైక్ కూడా కొంచెం వెనకాల మంచిది. మాతరం మాతరం జోహార్ విప్లవాజ్ఞ అల్లూరి సీతారామరాజు. అన్ని కూడా ఒకసారి యువమోర్చా కార్యకర్తలందరూ కూడా మే 7వ తారీఖు ఇది చాలా చరిత్రలో చాలా సువర్ణ అధ్యయనం. ఎందుకంటే ఒక విప్లవాగ్ని మరణించిన రోజు. అంటే ఈ విప్లవం ఆయనకి వ్యక్తిగతంగా భౌతికంగా వెళ్ళిపోయాడు, కానీ ఆ విప్లవాగ్ని రగిలి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన రోజు మే 7వ తారీఖు. ఈ రోజు మంపలో ఆయన ఉదయాన్నే సంధ్యావందనం సమయంలో దొరకటం, అక్కడి నుంచి ఒక నులక మంచానికి కట్టి రాజేంద్రపాలెం దగ్గర తీసుకొచ్చి ఒక చింత చెట్టుకు కట్టి అత్యంత దారుణంగా పాశవికంగా బ్రిటిష్ వాళ్ళు ఆయన్ని కాల్చి చంపటం, అక్కడి నుంచి కేడీపేట తీసుకొచ్చి దహన సంస్కారాలు చేయటం. ఒకే రోజు 3 ప్రాంతాల్లో ఆయన యొక్క రక్తం తడిచిన నేల. అలాగే ఈ ప్రాంతంలో అనేక రకాల కేంద్రాల్లో ఆయన స్ఫూర్తి రగిలించాడు. కనుకనే అల్లూరి నడయాడిన ప్రాంతాలు జాతీయ స్ఫూర్తి కేంద్రాలుగా చేయాలి అని చెప్పి మనం దీక్ష తీసుకోవడం జరిగింది. సుమారు 20 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఉద్యమం అల్లూరు పేరు మీద జిల్లా ఉండాలి అని చెప్పి ఇవాళ కూటమి ప్రభుత్వం నేతృత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014న మనం ఈ యొక్క ఆయన జయంతి వర్ధంతి అధికారికంగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దాని తర్వాత మనం అల్లూరి పేరు మీద ఒక జిల్లాను పెట్టుకోవడం జరిగింది. మన యొక్క పాడేరు, మన యొక్క అరకు ప్రాంతానికి కలిగి అల్లూరి సీతారామరాజు జిల్లాగా మార్చుకోవడం జరిగింది. మొన్ననే మన యొక్క భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకోవటం మరింత గర్వకారణం. రాబో కాలంలో తప్పనిసరిగా అల్లూరి యొక్క ప్రాంతాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా జాతీయ స్ఫూర్తి కేంద్రాలుగా చేస్తామని చెప్పి ఆ విధంగా మనందరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఏ ఉనికి కోసం, మన స్వేచ్ఛ స్వతంత్రం కోసం బలిదానం కాబట్టాడో ఆ యొక్క బలిదానం యొక్క స్ఫూర్తి ప్రజల్లో వెళ్ళాలి. నిరంతరం భారతదేశం గురించి మనందరం ఆలోచించాలి. దేశం వికసిత భారతం అవ్వాలి అంటే అల్లూరి స్ఫూర్తి మనందరికీ కలగాలి. కనుక ఈ యొక్క యాత్రలో పాల్గొంటున్న ప్రతి కార్యకర్తకి ఈ సందర్భంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఇంకొక ముఖ్య విషయం, ఈ రోజు మే 7వ తారీఖు ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన రోజు. ఎవరైతే తీవ్రవాదులు మనని చంపాలని ప్రయత్నం చేశారో, మతం ఆధారంగా ఏ విధంగా ఆ యొక్క ఆడపడుచుల యొక్క సింధూరాన్ని తొలగించారు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఆ సింధూరాన్ని అక్కడ పెట్టే విధంగా ఆపరేషన్ సింధూర్ చేసి ఆ యొక్క తీవ్రవాద యొక్క స్థావరాలను కూడా పీల్చమనిచ్చిన రోజు. కనుక మే 7వ తారీఖు అత్యంత స్ఫూర్తి ప్రధాతమైన రోజు. కనుక మనం అల్లూరి యొక్క స్ఫూర్తి రగించుకుని దేశం కోసం ఆహారం తప్పించి ఈ దేశం కోసం తనువులు ఇవ్వడం కోసం కూడా సిద్ధంగా ఉండాలి. తద్వారా మరొక వికసిత భారతాన్ని సాధించగలుగుతాం. 2047 కల్లా ఈ ఆలోచనతో అయితే స్వతంత్ర సంగ్రామంలో అల్లూరి పాల్గొన్నారో ఆ విధంగా మనందరం పునరంకితం కావాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ భారత్ మాతాకి మాతరం మాతరం. జోహార్ విప్లవాజ్ఞ అల్లూరి సీతారామరాజు. జోహార్ విప్లవాజ్ఞ అల్లూరి సీతారామరాజు. అందరికీ నమస్కారం. దేశంలో ఏ నాయకుడికి లేని విధంగా ఒక స్వతంత్ర సేనాని మే 7వ తారీఖు ఉదయాన్నే పట్టుబడటం, అక్కడి నుంచి ఒక చెట్టుకు తీసుకెళ్లి కాల్చబడటం, అలాగే అదే రోజు దహన సంస్కారాలు చేయటం, ఒకే రోజు 3 ప్రాంతాల్లో ఆయన యొక్క ఏదైతే అంతిమ యాత్ర జరిగిందో, ఏ విధంగా ఈ యొక్క రక్తం తడిచిన నేల ఉందో దాన్ని తప్పనిసరిగా మనంతా స్ఫూర్తి తీసుకోవాలి. ఆ యొక్క కేంద్రాల నుంచి మనం ప్రేరణ పొందాలి. ఈ కేంద్రాల్ని జాతీయ స్ఫూర్తి కేంద్రాలుగా చేయాలని 20 సంవత్సరాల క్రితం మేము ప్రారంభించిన ఉద్యమైంది. ప్రతి సంవత్సరం మే 7వ తారీఖున ఈ అల్లూరి స్ఫూర్తి యాత్ర చేస్తున్నాం. ఈ సంవత్సరం నేను రాష్ట్ర అధ్యక్షుడిగా మారిన తర్వాత మరింత పెద్ద ఎత్తున చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. రాబో కాలంలో తప్పనిసరిగా 3 ప్రాంతాలని కూడా సరైన విధంగా తీర్చిదిద్దుతాం. ఇంకొకటి, మన యొక్క నర్సీపట్నంలో ఏదైతే బ్రిటిష్ వాళ్ళ యొక్క సమాధులు ఉన్నాయో, ఎవరైతే అల్లూరి సీతారామరాజుపై చంపబడి ఉన్న ఆ యొక్క బ్రిటిష్ యొక్క సోల్జర్స్ యొక్క స్థలం కూడా స్ఫూర్తి కేంద్రంలో కలపాలని చెప్పి, దానికి ఉండే అక్రమ కట్టడాలన్నీ తొలగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఆ విధంగా అల్లూరి యొక్క స్ఫూర్తి తప్పనిసరిగా మనం పెంచుకోవాలి.
ఆయన నడయాడిన ప్రాంతాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఇవన్నీ జాతీయ స్ఫూర్తి కేంద్రాలుగా మారాలి. మంప, రాజేంద్రపాలెం, అలాగే కేడీపేట, దీంతో పాటు పాండ్రంగి, మొగుళ్ళు, ఈ యొక్క 5 క్షేత్రాలను కూడా డెవలప్ చేయాలి. ఇప్పటికే ప్రధానమంత్రి గారు అనేక నిధులు ఇచ్చి మనకి మొగుళ్ళలో కట్టడం జరిగింది. మన రాజేంద్రపాలెం, మంపకు కూడా ఇవ్వటం జరిగింది. రాబో కాలంలో లంబసింగిలో అల్లూరి యొక్క మ్యూజియం ప్రారంభం కాబోతుంది. అలాగే రేపు జూన్ 4వ తారీఖు పాండ్రంగిలో ఒక అద్భుతమైన భారత మాత యొక్క దేవాలయంతో పాటు ఎవరెవరైతే విప్లవకారులు దేశం కోసం అసూలు బాసారో వాళ్ళందరి సంబంధించిన పెద్ద పార్క్ కూడా నిర్మించబోతున్నాం. ఆ విధంగా ఏదైతే విప్లవకారుడు ఏ ఆశయంతో అయితే దేశం కోసం తృణప్రాయంగా వాళ్ళ యొక్క ప్రాణాలు అర్పించారో ఆ స్ఫూర్తి ప్రజల్లో రగిల్చడానికి మేము అహర్నిశం కృషి చేస్తాం. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు యొక్క స్ఫూర్తి యాత్ర కొనసాగుతుంది. ముఖ్యంగా మా భారతీయ జనతా యువమోర్చా నేతృత్వంలో ఇది కొనసాగించి ఆయన స్ఫూర్తి యువతలో నింపి అందరూ కూడా ప్రఖర దేశభక్తులుగా ఉండాలి అని చెప్పి పిలుపువ్వడం కోసమే ఈ యొక్క యాత్ర చేస్తాం. అందరికీ నమస్కారం. దేశంలో ఏ నాయకుడికి లేని విధంగా ఒక స్వతంత్ర సేనాని మే 7వ తారీఖు ఉదయాన్నే పట్టుబడటం, అక్కడి నుంచి ఒక చెట్టుకు తీసుకెళ్లి కాల్చబడటం, అలాగే అదే రోజు దహన సంస్కారాలు చేయటం, ఒకే రోజు 3 ప్రాంతాల్లో ఆయన యొక్క ఏదైతే అంతిమ యాత్ర జరిగిందో, ఏ విధంగా ఈ యొక్క రక్తం తడిచిన నేల ఉందో దాన్ని తప్పనిసరిగా మనంతా స్ఫూర్తి తీసుకోవాలి. ఆ యొక్క కేంద్రాల నుంచి మనం ప్రేరణ పొందాలి. ఈ కేంద్రాల్ని జాతీయ స్ఫూర్తి కేంద్రాలుగా చేయాలని 20 సంవత్సరాల క్రితం మేము ప్రారంభించిన ఉద్యమైంది. ప్రతి సంవత్సరం మే 7వ తారీఖున ఈ యొక్క అల్లూరి స్ఫూర్తి యాత్ర చేస్తున్నాం. ఈ సంవత్సరం నేను రాష్ట్ర అధ్యక్షుడిగా మారిన తర్వాత మరింత పెద్ద ఎత్తున చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. రాబో కాలంలో తప్పనిసరిగా 3 ప్రాంతాలను కూడా సరైన విధంగా తీర్చిదిద్దుతాం. ఇంకొకటి, మన యొక్క నర్సీపట్నంలో ఏదైతే బ్రిటిష్ వాళ్ళ యొక్క సమాధులు ఉన్నాయో, ఎవరైతే అల్లూరి సీతారామరాజుపై చంపబడి ఉన్న ఆ యొక్క బ్రిటిష్ యొక్క సోల్జర్స్ యొక్క స్థలం కూడా స్ఫూర్తి కేంద్రంలో కలపాలని చెప్పి దానికి ఉండే అక్రమ కట్టడాలన్నీ తొలగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఆ విధంగా అల్లూరి యొక్క స్ఫూర్తి తప్పనిసరిగా మనం పెంచుకోవాలి. ఆయన నడయాడిన ప్రాంతాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఇవన్నీ జాతీయ స్ఫూర్తి కేంద్రాలుగా మారాలి. మంప, రాజేంద్రపాలెం, అలాగే కేడీపేట, దీంతో పాటు పాండ్రంగి, మొగుళ్ళు, ఈ యొక్క 5 క్షేత్రాలను కూడా డెవలప్ చేయాలి. ఇప్పటికే ప్రధానమంత్రి గారు అనేక నిధులు ఇచ్చి మనకి మొగుళ్ళలో కట్టడం జరిగింది. మన రాజేంద్రపాలెం, మంపకు కూడా ఇవ్వటం జరిగింది. రాబో కాలంలో లంబసింగిలో అల్లూరి యొక్క మ్యూజియం ప్రారంభం కాబోతుంది. అలాగే రేపు జూన్ 4వ తారీఖు పాండ్రంగిలో ఒక అద్భుతమైన భారత మాత యొక్క దేవాలయంతో పాటు ఎవరెవరైతే విప్లవకారులు దేశం కోసం అసూలు బాసారో వాళ్ళందరి సంబంధించిన పెద్ద పార్క్ కూడా నిర్మించబోతున్నాం. ఆ విధంగా ఏదైతే విప్లవకారుడు ఏ ఆశయంతో అయితే దేశం కోసం తృణప్రాయంగా వాళ్ళ యొక్క ప్రాణాలు అర్పించారో ఆ స్ఫూర్తి ప్రజల్లో రగిల్చడానికి మేము అహర్నిశం కృషి చేస్తాం. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు యొక్క స్ఫూర్తి యాత్ర కొనసాగుతుంది. ముఖ్యంగా మా భారతీయ జనతా యువమోర్చా నేతృత్వంలో ఇది కొనసాగించి ఆయన స్ఫూర్తి యువతలో నింపి అందరూ కూడా ప్రఖర దేశభక్తులుగా ఉండాలి అని చెప్పి పిలుపువ్వడం కోసమే ఈ యొక్క యాత్ర చేస్తాం. అందరికీ నమస్కారం.